హలో అండి, ఇవాళ మన ఛానల్లో స్పెషల్గా అద్దిరిపోయే కర్రీ ఒకటి చూపిస్తున్నాను. వంకాయ, బంగాళదుంప, ములక్కాడ, పచ్చిశనగపప్పుతో కర్రీ అండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. దీనికోసం ముందుగా నేను ఇక్కడ వంకాయలు, ములక్కాడలు, బంగాళదుంప, ఉల్లిపాయలు, పచ్చిశనగపప్పు నానబెట్టి తీసుకున్నానండి 1 అవర్ ముందు. ప్రాసెస్ చూపిస్తున్నాను. కడాయి పెట్టుకొని అందులో 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకున్నానండి. పోపు దినుసులు కొంచెం వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకున్నాను. ఈ పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే వరకు ఒక 2-3 మినిట్స్ ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మనకు బంతి భోజనాల్లో మహా చేస్తే వంకాయ పచ్చి పప్పుతోటి కర్రీ చేస్తారు, లేదా బంగాళదుంప పచ్చిపప్పుతో కర్రీ చేస్తారని నేను ఇవి 2 in 1 కాంబినేషన్లో చేస్తున్నాను ములక్కాడలతో కలిపి. ఈ ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ములక్కాడలు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు వేసేసుకోవాలండి. ఇవ్వండి, నేను పచ్చిపప్పు ఇక్కడ నేను 1 గుప్పెడే తీసుకున్నానండి. మీరు ఒక 50 గ్రాములు అట్లా తీసుకోండి. మీరు తిన్నదాన్ని బట్టి, మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి క్వాంటిటీ తీసుకోండి. ఈ పచ్చిపప్పు ఇవన్నీ వేసేసుకొని నేను ఇక్కడ రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేశాను. పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఈ పసుపు, ఈ ఉప్పు ఈ ముక్కలకి పట్టే విధంగా ఒకసారి కింద నుంచి పైకి తిప్పుకుంటూ అలా కలుపుకోండి. కిందకి మీదకి ఇలా ముక్కలకి పట్టే విధంగా ఇలా కలిపేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసేసుకోండి. వంకాయ ముక్కలు ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. ఇక్కడ నేను ఒక 3 టమాటాలు కూడా తీసుకుంటున్నానండి. టమాటాలు వేసుకుంటే కర్రీకి టేస్ట్ వస్తుంది, ప్లస్ కొంచెం గుజ్జు కూడా వస్తుందన్నమాట. టమాటాలు కూడా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఈ టమాటాలు, ఈ వంకాయలు అన్నీ కలిసిపోయే విధంగా కిందకి మీదకి ఇలా కలుపుకోండి. ఈ ఉప్పు పసుపు ముక్కలకి బాగా పట్టే విధంగా మొత్తం అలా కలిపేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోసుకున్నానండి. నేను వాటర్ పోసేసి మూత పెట్టి 10 నిమిషాల తర్వాత తీసి చూడండి. ఇలా కర్రీ అంతా ఉడికిపోతూ కనిపిస్తుందండి. 10 నిమిషాల తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకున్నాను నేను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ కర్రీకి మంచి టేస్ట్ ఇస్తుందండి. ఈ కారము, అల్లం వెల్లుల్లి ముక్కలకి బాగా పట్టే విధంగా కర్రీ అంతా ఒకసారి అలా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు సిమ్లో పెట్టేసి అలా వదిలేయండి. చూసారా, 10 నిమిషాల తర్వాత కర్రీ ఎలా ఉడికిపోయిందో. ఇంకొంచెం కర్రీ చిక్కబడే వరకు మరొక 5 మినిట్స్ నేను మూత పెట్టి వదిలేసానండి. 5 మినిట్స్ తర్వాత చూస్తే కర్రీ బాగా ఉడికిపోయింది. చూసారా ఎలా ఉందో. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి ఈ కాంబినేషన్లో. నిజంగా నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ కాంబినేషన్ కర్రీ ఒకసారి చేసుకొని ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. నేను తినేస్తున్నానండి కర్రీ. చాలా చాలా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.